అందుకే నమస్కారం. నిన్న మనం మాట్లాడుకున్నాం వెండి మాత్రం తగ్గేటట్టు లేదని. ఈరోజు మరలా ఘోరరా నాయన, ఏకంగా 7,000 పెరిగింది. నేను 1,77,000, ఈరోజు ఇంకో 7,000 పెరిగింది. 1,84,000 రూపాయలు కేజీ వెండి ఉంది. బంగారం మాత్రం తగ్గింది. బంగారం వచ్చేసి 1,23,790 రూపాయలుగా వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. 1,13,400 రూపాయలుగా వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల మీద వచ్చేసి 400 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 470 రూపాయలు తగ్గింది. సో ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తున్నది, నేను చెబుతున్నది ఏంటంటే బంగారం వచ్చేసి తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది, లేదా పెరిగినా తగ్గుతుంది, పెరిగినా తగ్గుతుంది. గతంలో ఇదే చెప్పాను నేను, అది పెరిగిద్ది తగ్గిద్ది, బట్ పెరగటం అయితే ఖాయమని. వెండి విషయం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. భారీగా పెరుగుతుంది, ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఈరోజు 2 రోజుల్లో 14,000 పెరిగింది. నిన్న ఈరోజు చూస్తే నిన్న 7,000, ఈరోజు 7,000, మొత్తం 14,000 2 రోజుల్లో. బయట షాపులకు వెళ్ళి వెండి కొందామంటే వెండి దొరకటం అలా. ఆర్డర్ పెడితే వచ్చిందంటే ఆర్డర్ పెడితే వచ్చిన రోజు ఎంత ఉంటే ఆ రేటుకు నువ్వు తీసుకోవాలి. షాపుకు వెళ్ళి సార్ వెండి వచ్చిందా, భయ్య వెండి వచ్చిందా, అన్న ఎండి వచ్చిందా, ఎలాగ అడుగుతున్నారు? వెండి లేదు వెండి లేదు వెండి లేదని చెప్తున్నారు. ఎందుకంటే వాడు స్టాక్ తెచ్చి పెట్టుకుంటే ఒకవేళ ఈరోజు అమ్ముడు కాకపోతే ఒకసారి రేటు పడిపోతే వాడు కూలిపోతాడు. ఎందుకు వచ్చిన తలనొప్పి సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. బంగారం విషయంలో మాత్రం అలా కాదు, బంగారం దొరుకుతుంది. ఎందుకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ బంగారం ఉంది కదా, దాన్ని హ్యాపీగా అమ్మేసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు బంగారం మీద ఔన్స్ వచ్చేసి $417 ఎంత ఉంది. ఎందుకంటే మరలా $10-20 మరలా తగ్గింది. సో బంగారం వచ్చేసి ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే సడన్గా బంగారం అయితే పడిపోదు, బట్ వెండి పడిపోయే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడుతున్నారు, బ్యాటరీస్లో వాడుతున్నారు, తర్వాత సోలార్ ప్యానల్స్లో వాడుతున్నారు. ఎంత చేస్తున్నా కానీ వెండి అకస్మాత్తుగా దారుణ ధరగా పెరిగిపోతుంది. ఇది ఏ క్షణమైనా సరే కింద పడవచ్చు. 2 లక్షలకి కేజీ వెండి చేరిన రోజు పడిద్దా, 2.5 లక్షలకి కేజీ వెండి చేరిన రోజు పడిద్దా అనేది మాత్రం చెప్పలేము. కానీ వెండి అయితే కేర్ఫుల్గా ఉండండి. నేను మా ఫ్రెండ్కి సజెషన్ మీకు కూడా ఇస్తున్నా, డబ్బు ఉంటే వెండి కొని పెట్టుకోండి. బట్ ఒక రేటుకి వస్తే అమ్ముకుందాం అనుకున్నప్పుడు అమ్ముకోండి. పడుతుందా అన్నప్పుడు ఈ రేటుకి పడిపోతే అమ్ముకుందాం అన్నప్పుడు అమ్ముకోండి. బట్ ఫ్యూచర్లో ఘోరంగా పెరిగిద్ది అనేసి అత్యాసపోయి మాత్రం స్టాక్ పెట్టుకోకండి. వెండి కానీ బంగారం కానీ రెండు కూడా ఈ వీడియోలో చెప్తున్నా, డాలర్ వాల్యూ బలపడుతుంది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతిచర్చలు ఫలించాయి, యుద్ధం ఆగింది. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కనుక ఆగినట్టయితే, ఇరాన్ అమెరికా మధ్య కూడా అంత స్టెబిలిటీ కనుక ఉన్నట్టయితే, ప్రపంచవ్యాప్తంగా డాలర్ స్ట్రెంత్ అయింది. డాలర్ బలపడింది అంటే బంగారం వెండి డౌన్ అవుతుంది. అందులో వెండి ఒక్కసారి పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. సో డాలర్ బలపడుతుంది. ఈరోజు ఫ్రాన్స్ సంబంధించి కొత్త బడ్జెట్ ఆమోదించిన, జపాన్ కొత్త ప్రధాని వచ్చి ఈ బంగారం విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్లో కావచ్చు, వాళ్ళు వచ్చేసి ఎస్ మేము ఇదిగో ఇటువంటి ఆంక్షలు పెడుతున్నాం, ఇటువంటి సడలింపులు ఇస్తామని చెప్పిన బంగారం మరలా పడింది. వెండి మీద ఢమాల్లో పడింది. మొన్న చెప్పిన ఎప్పుడెప్పుడు ఇదే చెప్తా, బంగారం ఎంత పడ్డా తక్కువే పడింది తప్ప ఎక్కువ తగ్గదు. 2011లో కూడా మీరు చూస్తే తగ్గింది తప్ప మరీ హెవీగా తగ్గల. సో భారీగా పెరిగి భారీగా తగ్గేటట్టుగా ఏదైనా ఉందంటే వెండి కనిపిస్తుంది. బంగారం వచ్చేసి పెరిగినా కానీ తగ్గుతున్నా కానీ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ పోయింది. త్వరలో ఈ అమెరికాలో షట్ డౌన్ అనేది ఏదైతుందో అది క్లోజ్ అయింది. అక్కడ నిధులు అన్నవి ఏమవుతున్నాయో వస్తాయి. దెన్ ప్రాపర్ వేళ ముందుకెళ్తాడు. ఫెడరల్ బ్యాంక్ అంటారు, ఫెడరల్ రిజర్వ్ అంటారు, వడ్డీ రేట్లు సడలింపులు ముందా వెనక తక్కువ ఎక్కువ ఏదో చేస్తాడు. డాలర్ వాల్యూ కనుక బలపడుతుందంటే వెండి మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డాలర్ సైడ్ వచ్చేస్తారు. డాలర్ కొనుగోలు పెరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ బంగారం తగ్గుతుంది, వెండి తగ్గుతుంది. సోలార్ ప్యానల్స్ రిమైనింగ్ వాటిలో వెండి యూసేజ్ పెరుగుతున్నా కానీ ఈ వెండి ఎక్కడైతే ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు ఉన్నాయో, మెక్సికో, పెరు, చిలీ, తర్వాత వచ్చేసి చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, పోలాండ్, బొలీవియా, ఇవేవైతున్నాయో వాటి దగ్గర నిల్వలు భారీగా ఉన్నాయి. కొన్ని చోట్ల అవి ప్రొడక్షన్ పెంచేస్తాయి అప్పుడు. సో ప్రొడక్షన్ పెరిగింది, ఆటోమేటిక్ డిమాండ్ తగ్గట్టు సప్లై ఉందన్నప్పుడు రేట్ పడిపోయింది, లేదా రేట్ స్టేబుల్గా ఉంటుంది.
క్యాట్ డివోషన్ ఛానల్ కదా బంగారానికి వెండి సంస్థ వీడియో ఇవ్వాల్సింది, బట్ నేను మెయిన్ ఛానల్ ఇస్తున్నాను. ఎందుకంటే బంగారం ఎప్పుడు తగ్గుతుంది, వెండి ఎప్పుడు తగ్గుతుంది, ప్రజెంట్ ఈరోజు ఎంత రేట్ ఉంది అంటే మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. సో బీ ప్రాక్టికల్, అత్యాశ అసలు వద్దు, ఆశ ఉండాలి, బట్ బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్, బీ వైస్. ఒక రేటుకు వచ్చింది అనుకుంటే అమ్మయ్య లాభం వచ్చింది ఇక తీసేద్దాం, ఇంకా లాభం వచ్చే సరే ఏం పర్లా, కూల్గా ఉండండి. అయ్యో అమ్మేసుకున్నామే వద్దు, పడిపోతే ఆలోచించుకోండి, మీ స్వధర్మం చెప్పిన ప్రకారం ఫాలో అవ్వండి.